జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేనప్పుడు దిక్కుతోచని స్థితిలో ఆ భారాన్ని భగవంతునిపై వేస్తారు. అలా కష్టకాలంలో దీక్షలు ఆచరించాలన్న కోరిక చాలా మందికి ఉన్నా వారికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు, నిష్ఠగా భోజనం చేసే అవకాశం ఉండదు. అలా దీక్షలు చేయడం బాధాకరమని విశాఖలో ఆర్ఆర్వీపురం కృష్ణానగర్కు చెందిన ఆధ్యాత్మిక ధార్మికవేత్త ఎర్రా నాగరాజు ఆవేదన చెందారు. కాశీ అన్నపూర్ణేశ్వరి మాతను తలుచుకుని కృష్ణానగర్లో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర సహిత అయ్యప్ప స్వామి వార్ల దేవాలయం మంచి సంకల్పానికి నడుం కట్టారు. తలా పిడికుడు బియ్యం నినాదాన్ని భక్తులకు వినిపించి పుష్కర కాలంగా కార్తీక మాసం ధనుర్మాసాల్లో అయ్యప్ప స్వామి, దుర్గాదేవి, శివ విష్ణు దీక్షలు ఆచరించే భక్తులకు ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ద్వారా విజయవంతంగా జరిపిస్తున్నారు. తాజాగా ఆయన సంకల్పంతో కేవలం భక్తుల సహకారాన్ని తీసుకుని 9 నెలల్లోనే 3 ఫ్లోర్ల మహా అన్నపూర్ణేశ్వరి మాత సత్రాన్ని నిర్మించడం విశేషం. స్వాములు, మరి మనం వచ్చే సంవత్సరం కల్లా ఈ అన్నదాన భవనం నిర్మించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో మనం ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే భక్తుల సహాయ సహకారాలు కావాలి. అందులో భాగంగా మీ తల్లిదండ్రుల పేర్లు కానీ, అలాగే మీ మా అమ్మ తాత పేర్లు కానీ, కీర్తిశేషుల పేర్లు పెట్టుకుంటే 10,116 రూపాయలు కడితే అది ఒకేసారి కట్టాలా? సంవత్సరం లోపు కట్టండి, లేదా నెలకు 500 చొప్పుని ఒక 20 నెలలు కట్టండి. కానీ మీ తల్లిదండ్రుల పేర్లు స్థిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా అన్నదాన భవనంలో మీరు పేర్లు నమోదు చేసుకోండి. లేదంటారా 10 ఇటుకలనే వచ్చు, ఒక్క సిమెంట్ బస్తానే వచ్చు. మీరు ఎప్పుడు తీసుకొచ్చినా సిమెంట్ షార్ట్ అయింది, అలా పక్కనే గుడం నిర్మించుకోవడం జరిగింది. ఒక్క 10 బస్తాలు ఇచ్చినా, ఒక్క బస్తా ఇచ్చినా వేసుకోవడం జరుగుతుంది. పేర్లు పెట్టుకోవాలంటే మాత్రం మరి మన తల్లిదండ్రుల ఆస్తులకే మనం వారసులుగా, మరి ఆ ఆశయాలు కూడా మనం వారసులుగా ఉండాలి. అటువంటి మంచి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు ఇలాంటి భవనాల మీద, గుళ్ళ మీద కట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకున్నాను. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత నిత్య అన్నదాన సత్రాన్ని ఆలయ కమిటీ సమక్షంలో భక్తులతో ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు దొంతుకుర్తి పద్మనాభ శర్మ ఆధ్వర్యాన వేద పండితులు శ్రీ సత్యనారాయణమూర్తి వ్రతాన్ని భక్తులతో సామూహికంగా జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొలిగట్ల సుమిత్రాదేవి, అధ్యక్షుడు సబ్బవరపు ఈశ్వరరావు, కార్యదర్శి నాగిశెట్టి అప్పారావు, కోశాధికారి తాండ్రంగి బాబురావు, ఆలయ కమిటీ సభ్యులు కలిగట్ల ప్రతాప్, గోగాడ మధుబాబు, కరీట్ల సూరిబాబు, కలిగట్ల లక్ష్మి, నాగిశెట్టి లక్ష్మి తదితర సభ్యులు ఈ మహత్కార్యానికి సహకరించారు. ఈ వేడుకలో భారీ అన్న సమారాధన చేపట్టారు. వేలాది భక్తులు దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. మాజీ కార్పొరేటర్లు ముమ్మన దేవుడు, రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాస్, కనకమహాలక్ష్మి దేవస్థానం డైరెక్టర్ రాపర్తి శైలజ, సీనియర్ నేతలు గండ్రెడ్డి శంకర్రావు, జామి గంగునాయుడు తదితర నాయకులు ఈ వేడుకను దర్శించారు. శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత అన్నదాన సత్రం సంకల్పకర్త ఎర్రా నాగరాజు కృషిని అంతా ప్రశంసించారు. కొందరు మంచి పనులు చేయడానికే ఈ భూమి మీదకి వస్తారని, అలా నాగరాజు చరిత్రలో గుర్తుండిపోయేలా ధార్మిక సేవలు జరిపిస్తున్నారని భక్తులు కొనియాడారు. ఈ వేడుకలో శివలీక్షిత డాన్స్ అకాడమీ నృత్యకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి చేత అయ్యప్ప స్వామి ఆలయం కట్టి 20 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో గత 12 సంవత్సరాల నుంచి కూడా స్వాములకి, భవానీలకి, శివదీక్షా పరులకి అన్నదానం జరుపుతూ ఉన్నాం. ఒక పర్మనెంట్ భవనం ఉంటే ఈ ఆలయానికి భక్తులకి ఇంకా సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో 9 నెలల క్రితం నవంబర్ 27ని శంకుస్థాపన చేసుకొని మీ అందరి సమక్షంలో భక్తుల సహకారంతో, మా అమ్మవారి దయతో ఈ విధంగా తయారైంది. మరి మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మ దయ వల్ల డబ్బులు కోట్ల రూపాయలు పట్టుకొని ఉన్నప్పటికీ కూడా పనులు అవ్వలేనటువంటి ఈ రోజుల్లో 9 నెలల్లోనే ఆర్థికంగా భక్తుల ద్వారానే నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకి రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షం పడినా ఏం పడినా ఇప్పుడు చూశారు కదా, ఈ చినుకులు కూడా మనకొక చినుకులు పడితే ఏంటి, ఈ భవనం ఎందుకు అవసరం అన్నది తెలియపరచడానికి కోసమే భగవంతుడు ఈ విధంగా చేసినట్టుగా ఈ రేపు వర్షం పడినా సరే ఆ భవనాల్లో మేము భోజనాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం. ముఖ్యంగా భక్తులకి మరీ కృతజ్ఞతలు. మరి ఈ సంకల్పం మరి ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతిరోజు కొంతమందికి అన్నం పెట్టాలని స్టార్ట్ చేసినటువంటి ఈ అన్నదానం
కార్తీక మాసంలో ఎక్కడో దూర ప్రాంతంలో దీక్ష చేసినటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఒకవేళ వీలు పడలేనటువంటి రోజులు కానీ ఉంటే వాళ్ళకి మళ్ళా రేపు మధ్యాహ్నం తప్ప అన్నం దొరకలేనటువంటి పరిస్థితి. కొంతమంది ఆ రోజున ఉన్నటువంటి అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులందరూ కలిపి ఈ సంకల్పం చేసి మొదలుపెట్టి 12 ఏళ్ళు అయింది. 12వ సంవత్సరానికి పర్మనెంట్ బిల్డింగ్ వచ్చినందుకు అమ్మవారికి, అన్నపూర్ణమాతకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాం.